హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరికీ ఇంట్లోనే నెయ్యిని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, ఎక్కువ గిన్నెలు వాడకుండా పూస లాంటి కమ్మని నెయ్యిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం నేను పాల మీద మేగడని యూజ్ చేస్తున్నాను. నేను 15 డేస్ నుంచి స్టోర్ చేసుకున్నానండి. అయితే ఆ పాల మీద మేగడని బయటకు తీసిన తర్వాత రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు ఉంచుకోవాలి. అలా రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి యాడ్ చేసుకోండి. ఈ మీగడని ఫ్రీజర్లోనే స్టోర్ చేసుకోవాలండి, ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఫ్రిడ్జ్లో పెడితే పాడైపోతుంది. మీరు పాల మీద మీగడే కాదు, పెరుగు మీద మీగడతో కూడా చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్లో. చూడండి, ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకున్న తర్వాత రూమ్ టెంపరేచర్కి వచ్చిందో లేదో ఒకసారి స్పూన్తో చెక్ చేసుకోండి. మొత్తం గడ్డలుగా లేకుండా పొడిగా ఉండాలన్నమాట. పొడిగా ఉన్న తర్వాత ఒకసారి పల్సిచ్చుకోండి మిక్సీకి. పల్సిచ్చిన తర్వాత ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, అవి కొన్ని తీసుకొని దీనిలోకి యాడ్ చేసుకోండి. ఐస్ క్యూబ్స్ కూడా వేసిన తర్వాత ఒక 2-3 టైమ్స్ మిక్సీకి రివర్స్లో పల్సిచ్చి ఐస్ క్యూబ్స్ అన్నీ కరిగే వరకు పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఐస్ వాటర్ కూడా కావాలండి మనకి. చూడండి, ఐస్ క్యూబ్స్ వేసుకున్న తర్వాత ఒకసారి పల్సిచ్చేసి చూపిస్తున్నాను. చూడండి, ఈ స్టేజ్లో మీరు ఐస్ వాటర్ని యాడ్ చేసుకోండి. ఐస్ వాటర్ వేసిన తర్వాత ఇంకా మిక్సీ తిప్పాల్సిన అవసరం లేదండి. ఐస్ వాటర్ వేసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. మన ఐస్ గడ్డలు వేసినా సరే ఐస్ వాటర్ కూడా వేసుకోవాలి. అప్పుడే మనకి దానిలో ఉన్న స్మెల్ అంతా వాటర్లోకి వెళ్ళిపోయి మనకి నెయ్యి అనేది ఫామ్ అవుతుంది. చూడండి, ఇలా ఐస్ వాటర్ వేసేసుకున్న తర్వాత మీరు ఏ గిన్నెలో అయితే నెయ్యి కాచాలనుకుంటున్నారో ఆ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇంకా ఎక్కువ గిన్నెలు ఏం వాడాల్సిన అవసరం లేదండి. మళ్ళీ ఎక్కువ వాడితే మనకి దానికి అంటుకొని మొత్తం అంతా వేస్ట్ అయిపోతుంది అనమాట. చూడండి, ఒక అరగంట సేపు ఇట్లా ఐస్ వాటర్ కూడా వేసి పక్కన పెట్టేస్తే మనకి వెన్నపూస అనేది పైకి ఇట్లాగా గడ్డలుగా ఫామ్ అవుతుంది. ఇట్లా వచ్చిన తర్వాత మనం చెయ్యి పెట్టి మొత్తం అంతా ఉండలాగా చుట్టేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్నాను కదా, ఇట్లా కొంచెం తీసుకొని ఉండలాగా ఫామ్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. మొత్తం ఈ వాటర్లో ఉన్న వెన్న మొత్తాన్ని ఇలా ఉండల్లాగా చేసేసుకోవాలి. మనకి పెరుగు మీద మేగడతో అయితే ఇంకా బాగా వస్తుందండి వెన్న, ఇంకా ఎక్కువగా వస్తుంది. పాల మీద మేగడకి తక్కువ వస్తుంది. మీరు చేసుకోవాలనుకుంటే పెరుగు మీద మేగడ కలెక్ట్ చేసుకుంటే త్వరగా ఫామ్ అవుతుంది, అలాగే ఎక్కువగా కూడా వస్తుందన్నమాట. ఇట్లా దీనిలో నుంచి ఈ వెన్నను మొత్తం తీసేసిన తర్వాత ఈ వాటర్ పారబోసేసుకోండి. ఈ వాటర్ మనకి ఇంకా యూజ్ అవ్వండి. ఆ వాటర్లోకి మన పాలలో ఉన్న స్మెల్ అంతా వెళ్తుంది కదా, అది బాగోదన్నమాట మనం వాడుకోవడానికి. చూడండి, నేను దీనిలో ఉన్నది మొత్తం తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్ మొత్తం పారబోసేసుకొని మనం కలెక్ట్ చేసుకున్న వెన్నను మొత్తం ఈ గిన్నెలోకి యాడ్ చేసుకోండి. దీనిలో ఇంకా అడుగున కొంచెం వెన్న ఉంటుందండి, అది మనం కరగబెట్టినప్పుడు వచ్చేస్తుంది. అది తీయాల్సిన అవసరం ఏమీ లేదు. చూడండి, నేను కలెక్ట్ చేసుకున్న వెన్న అంతా ఇంత వచ్చిందనమాట. దీన్ని ఇప్పుడు మొత్తం ఒక ముద్దలాగా చేసుకోండి. చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం కూలింగ్ వాటర్ వేసుకొని ఒకసారి కడగండి. వెన్న ఏమి వేస్ట్ అవ్వదండి వాటర్ పోయడం వల్ల. కూలింగ్ వాటర్ వల్ల ఇదంతా గట్టి పడుతుందన్నమాట. ఇట్లా ఒకసారి వాటర్లో కడిగేసుకున్న తర్వాత ఈ వాటర్ని పారబోసేసుకొని ఈ వెన్నని మనము కాచేసుకోవడమే. చూసారా, వెన్న ఎంత చక్కగా వచ్చిందో ముద్దలాగా. మీరు కూడా ఒకసారి ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చూడండి, ఇట్లా ముద్దలా వచ్చిన తర్వాత ఈ వాటర్ తీసేసుకొని మనం ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని వెన్నని కాచుకోవాలన్నమాట. మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ వెన్ననైతే బాగా కాచాలండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు, ఊరికనే మాడిపోతుందన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్యలో ఒక్కొక్కసారి తిప్పుకుంటా కలుపుకోండి. నేను ఈ స్పూనే ఇందాక వరకు వాడాను కదండి, ఆ స్పూన్ దీనిలో పెట్టి కలపడం వల్ల దానికున్న వెన్న కూడా కరిగిపోతుందన్నమాట. స్పూన్ అంతా నీట్గా అయిపోతుంది, ఇంకా దానిలో కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. చూడండి, ఇలా కరిగిన తర్వాత ఇలా పొంగొస్తూ ఉన్నప్పుడు మనం ఒక 4-5 మెంతుల్ని దీనిలో యాడ్ చేసుకోవాలి. మెంతులు వేసుకోవడం వల్ల నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. కొంతమంది ఉప్పు కూడా వేసుకుంటారండి, అదైనా వేయచ్చు. ఇలా మెంతులు వేసుకొని చేసుకోండి. చూడండి, మన నెయ్యి అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఒక స్టెయినర్లోకి వడకట్టేసుకొని మీకు గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు ఉంటుంది. నేను కొంచెమే చేశాను కాబట్టి నేను ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను.
చూసారా, మనం ఎక్కువ ఖర్చు పెట్టే పని లేకుండా మనం ఇంట్లో డైలీ వాడే పాలతోనే, పాలలో వచ్చే మీగడతోనే మనమైతే నెయ్యిని ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇంతేనండి, సేమ్ ప్రాసెస్లో పెరుగు మీద మీగడతో కూడా ట్రై చేయొచ్చు. ఇలా చేసుకున్న నెయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.